ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇప్పుడు ప్రపంచ చమురు మార్కెట్లో పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతున్నాయి. అయితే సాధారణ ప్రజల మనసులో ఒకే ఒక్క ప్రశ్న: క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయా? మరోవైపు కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ను ఎందుకు పెంచింది? ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో పెద్ద భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఏఈ వంటి దేశాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ దేశాల నుంచి చమురు ప్రపంచ మార్కెట్లోకి చేరాలంటే ఎక్కువగా హర్మోజ్ జలసంధి అనే సముద్ర మార్గాన్ని ఉపయోగిస్తారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. అందుకే ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు హర్మోజ్ జలసంధి మూసేస్తారనే భయం ఏర్పడింది. దీంతో చమురు సరఫరా దెబ్బతింటుందని భావించిన మార్కెట్లు వెంటనే స్పందించి క్రూడ్ ఆయిల్ ధరలను పెంచాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందనే సంకేతాలు రావడంతో చమురు సరఫరాపై ఉన్న భయాలు తగ్గాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కిందకు వస్తున్నాయి. ఇక్కడే చాలా మందికి సందేహం వస్తుంది: క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వెంటనే తగ్గాలి కదా అని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అలా జరగదు. ఎందుకంటే భారతదేశం తన అవసరాల్లో దాదాపు 85% క్రూడ్ ఆయిల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందుగానే భారీ పరిమాణంలో చమురును కొనుగోలు చేసి నిల్వ ఉంచుతాయి. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గిందని రేపటి నుంచి పెట్రోల్ బంకులో ధర తగ్గిపోదు. కంపెనీలు ముందుగానే కొనుగోలు చేసిన నిల్వలు పూర్తయ్యాకే కొత్త ధరలు ప్రభావం కనిపిస్తుంది. అంతేకాకుండా రూపాయి డాలర్ మారకం విలువ, రవాణా ఖర్చులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పన్నులు కూడా ఇంధన ధరలను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు విండ్ ఫాల్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా కంపెనీకి అనుకోకుండా భారీ లాభాలు వచ్చినప్పుడు ఆ అదనపు లాభాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా విధించే పన్నునే విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. ఉదాహరణకు అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ లేదా విమాన ఇంధనం ధరలు ఒక్కసారిగా పెరిగితే భారత రిఫైనరీ కంపెనీలు ఎగుమతుల ద్వారా భారీ లాభాలు పొందుతాయి. అలాంటి సందర్భాల్లో ఆ అదనపు లాభాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం ఆదాయంగా మార్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది. అయితే ఇది కేవలం ఆదాయం కోసం మాత్రమే కాదు, దేశీయ మార్కెట్లో ఇంధన కొరత రాకుండా చూడటం కూడా ఒక ప్రధాన కారణం. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తే కంపెనీలు ఎక్కువ ఉత్పత్తిని విదేశాలకు ఎగుమతి చేయాలని చూస్తాయి. అలా జరిగితే దేశీయ మార్కెట్లో సరఫరా తగ్గే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచి ఎగుమతులను నియంత్రించేందుకు ట్రై చేస్తుంది. దీంతో దేశీయ వినియోగదారులకు ఇంధనం అందుబాటులో ఉండడంతో పాటు ప్రభుత్వానికి అడిషనల్గా ఇన్కమ్ వస్తుంది. మొత్తానికి ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గడం ప్రపంచ చమురు మార్కెట్కు సానుకూల సంకేతమే. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. అయితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గే అవకాశం మాత్రం తక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కొన్ని వారాల పాటు స్థిరంగా తక్కువ స్థాయిలో కొనసాగితేనే ఆయిల్ కంపెనీలు లేదా ప్రభుత్వం ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.